ఆ వేదము ఈ ధర్మమునకు ప్రమాణం. అందుకని దీనికి పేరేమి అంటే హిందూ మతము అంటూ ఉంటారు. కానీ హిందూ మతము అనేటటువంటిది మనకి వైదికంగా వచ్చినటువంటి పేరు కాదు. సనాతన ధర్మము. ఏదీ లేనప్పుడు మొట్టమొదట ఈశ్వరుడితో పాటు ఏ ధర్మం ప్రారంభమైందో అదే సనాతన ధర్మము. అందుకే దీనికి వేదం ప్రమాణం. శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేస్తుంటే శిష్యులందరూ వెళ్ళడిగారు. మహాసముద్రం అంత వాంగ్మయం ఇచ్చారు. ఎప్పటికి చదువుతాం ఇవన్నీ? తేలికగా 4 మాటలు చెప్పండి అంటారు. అంటే శంకరులు అన్నారు వేదో నిత్యమధీయతాం తదునితం కర్మస్వనుష్ఠీయతాం అన్నారు. ప్రతిరోజు వేదం చదవండి, లేకపోతే వినండి. వేదం ఎలా చెప్పిందో అలాగే బ్రతకండి. వేదము ప్రమాణవా. ఆ వేదము చేత చెప్పబడినదేదో అది ధర్మము. సనాతన ధర్మంలో ధర్మము ఇది అని ఎవరు చెప్పాలి? నా బుద్ధికి ఒక పక్షపాతం ఉంటుంది. పక్షపాతం ఉన్నప్పుడు నేను ఒకలా నిర్ణయం చేసి ఇది ధర్మము అన్నాను అనుకోండి, ఇంకొక ఆయన ఇంకొకలా నిర్ణయం చేసి ఇది ధర్మము అన్నాడు అనుకోండి, అప్పుడు ఏది పాటించాలి? అందుకే ఏది ధర్మము అన్న విషయాన్ని ఎవరు నిర్ణయించాలి అంటే శాస్త్రమే నిర్ణయిస్తుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రము అన్న మాటకు అర్థం శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. నిర్భయంగా ఇది ఇలాగే ఉండాలి అని ఎవరు చెప్తారో దానికి శాస్త్రం అని పేరు. ఆ శాస్త్రము ఈశ్వర వాక్కు, దానికే వేదము, వేద శాస్త్రములు అంటారు. అందుకే ఆ వేదము చేత చెప్పబడినదేదో అది ధర్మము.